హలో అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ వీడియోలో మ్యాథ్స్ ఏమేమి క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, అసలు ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఏమేమి చదివితే పక్కా పాస్ అవుతారో అవి నేను చెప్తా. మ్యాక్సిమం ఫెయిల్ అయిన వాళ్ళందరూ మ్యాథ్స్ బేసిక్స్ రాని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి టిప్స్ కలిపి చెప్తా. ఈ వీడియోలో 1A 1B 2A 2B ఫస్ట్ ఇయర్ చెప్పినాక సెకండ్ ఇయర్ చెప్తా. సో మీరు ఒకవేళ మీకు ఈ ఇయర్ కావాలనుకుంటే ఆ ఇయర్కి ఫార్వర్డ్ చేసుకోండి, సరేనా? వెయిటేజ్ ఫోన్లో బేబీ బుల్లెట్ నుంచి ఫోటో తీసుకున్నాం. ఎందుకంటే ఎట్లా అంటే ఏం రాని వాళ్ళు గిట్ట ఇవి చదివితే పాస్ అవుతారు. దానికి ముందు ఏం చేయాలంటే కొన్ని టిప్స్ చెప్తా, అవి పాటించండి. మ్యాథ్స్ బట్టి కొట్టకూరి, జస్ట్ ఫార్ములాలు బట్టి కొట్టండి. సపోజ్ మనం ఏదైనా మ్యాట్రిసెస్ చేసినాం అనుకో, మ్యాట్రిసెస్ 1 ఏదో చెప్పుకున్నాం, మ్యాట్రిసెస్ చేసినాం. దానికి మొత్తం ఎంత 22 మార్క్స్ కదా. ఈ 22 మార్క్స్ ఈ చాప్టర్ మొత్తం చదివితే పక్కా 22 మార్క్స్ వస్తాయని మనకు తెలుసు. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే చదివేటప్పుడు గిట్ట కొంచెం క్లారిటీ లేకుండా చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్స్ రూల్ తీసుకున్నాం, సరేనా? ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ ప్రాబ్లమ్స్ గిట్ ఉంటాయి, సరేనా? గ్రామర్స్ రూల్ ఎంత 7 మార్క్స్కి వచ్చాయి. ఫస్ట్ మనకి ఏమి ఇస్తాడు, 3 ఈక్వేషన్లు ఇస్తాడు. అది మనం ఏం చేస్తాము, సొల్యూషన్ అని చెప్పి గివెన్ దట్ అని రాస్తాం. రాసినాక 3 ఈక్వేషన్లు రాసినాక మ్యాట్రిక్స్ ఫామ్ అని పెట్టుకొని రాస్తాం. మ్యాట్రిక్స్ ఫామ్ ఏంది, AX = D కదా. ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ AX = D రాస్తాం కదా. ఈడ ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి రాసేటప్పుడు ఏం చేస్తామంటే A స్క్వేర్ బ్రాకెట్ పెడతాం. సపోజ్ 1 2 3 4 5 6 7 8 9. తర్వాత ఏం చేసాము, ఏ రాసేసినాం, ఎక్స్ రాయాలి కదా. x = XYZ. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ D = 1 6 9. సో ఆన్సర్ నంబర్స్ ఇస్తాడు, దాని నుంచి రాస్తాం, అయిపోతుంది. తర్వాత పూర్వగాలు ఏం చేస్తారు అంటే ఈడ ఈ స్క్వేర్ బ్రాకెట్ పెట్టకుండా నెక్స్ట్ స్టెప్ పెట్టేస్తారు. ఏంటి అంటే తర్వాత మనం డెట్ ఏ కనుక్కుంటాం కదా, డెట్ ఏ ఆర్ డెల్టా. అప్పుడు ఈడ మనం స్క్వేర్ ఇవి పెట్టాలి, 2 గీతలు. సరేనా? ఇది ఏ కాలేజ్లో చెప్తారో ఇప్పుడు మనకైతే తెలియదు. బట్ పోరాళ్ళ క్లారిటీ ఉంటే మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మ్యాట్రిసెస్లో 22 మార్క్స్. సో డెల్టా అంటే ఏంది, డిటర్మినెంట్ ఆఫ్ ఉండాలి. మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఏంది, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి, సరేనా? ప్లస్ గ్రామర్స్ షార్ట్ కట్ గిటే చెప్తా అని చెప్పినా కదా, అది గిటే చెప్తాం. ఇప్పుడు గ్రామర్స్ షార్ట్ కట్స్ చూసేసుకుందాం. ఏముంటుంది అందులో, ఎలాగైనా మనం గ్రామర్స్ అయినా, మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ అయినా, గాస్ జార్డన్ అయినా, ఈ 3 మెథడ్లకైనా ఒకటి వస్తుంది. జార్డన్ DON ఉంటుంది, గాస్ జార్డన్. ఈ 3 మెథడ్లకైనా ఒకటి వస్తుంది. ఒకటి డెట్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే జస్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి అవి ఏమంటాడు. ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, కింద నుంచి చూసుకుంటారండి, అయిపోతాయి. గ్రామర్స్ లాంటి ఏంటి, ఫస్ట్ ఏం కనుక్కుంటాం, మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాము. తర్వాత AXD రాస్తాము. దాని తర్వాత డెల్టా కనుక్కుంటాం, డెల్టా 1 కనుక్కుంటాం, డెల్టా 2 కనుక్కుంటాం, డెల్టా 3 కనుక్కుంటాం. తర్వాత మనం ఏం రాస్తాం, బై గ్రామర్స్ రూల్. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ కావాలంటే ప్లేలిస్ట్లో పోయి చూడరి, స్కై దాని మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ అని వచ్చేస్తుంది అని చెప్పి. X = డెల్టా 1/డెల్టా, Y = డెల్టా 2/డెల్టా, Z = డెల్టా 3/డెల్టా. తర్వాత నువ్వు లాస్ట్కి therefore క్యాపిటల్ X = XYZ వాల్యూస్ రాయాలి, 1 2 3 సంథింగ్ ఏమో వాల్యూస్ వస్తే రాస్తే అయిపోతుంది. ఇదేంటి, గ్రామర్స్ సింపుల్గా ఉంది కదా. డెల్టా అంటేనేమో డిటర్మినెంట్ ఆఫ్ ఏ, డెల్టా 1 అంటేనేమో ఈ డీది ఫస్ట్ కాలంలో రాస్తాం, మిగతా మొత్తం అట్లనే రాస్తాం, సరేనా? 8 9 ఎట్లా పెట్టుకొచ్చిన వాల్యూస్. ఇది అంటే ఈ డీని మధ్యలో రాసే డెల్టా 2, లాస్ట్ కాలంలో రాసే డెల్టా 3. రో కాదు కాలం. రో అంటే ఇది, కాలం అంటే ఇది. మ్యాట్రిసెస్ చేసేటప్పుడు మెయిన్గా ఏం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కరెక్ట్ చేస్తున్నామా లేదా అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది అయిపోయింది. మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ అంటే ఏంది బ్రో అంటే
సేమ్ మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాము. ఈ ఏని అవతలకి ఎలా కొడతాము, ఏ ఇన్వర్స్ అవుతుంది అంటే dy ఏని ఏ ఇన్వర్స్ అంటాము. x ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అంటే మనకేం తెలుసు అంటే 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ డి. ఇది మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఫార్ములా. ఇందులో మనకు ఆల్రెడీ డెట్ ఏ వచ్చేస్తుంది. అడ్జాయింట్ ఏ కోసం ఏం చేస్తామంటే అడ్జాయింట్ ఏ ఏదైనా ఫార్ములా ఉందంటే బికి ట్రాన్స్పోజ్ అనుకుంటాం. బి మ్యాట్రిక్స్ ఏంది అన్నా అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్. ఇది గిట మస్తు ఈజీ ఉంటుంది. ఫ్యాక్టర్ మీరు ఏం చేశారంటే నా మెథడ్స్ ఫాలో అయిపోయి, ఎందుకంటే బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సపరేట్ రాసింది. ఇవన్నీ తీసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే XYZ వాల్యూస్ వస్తాయి, అయిపోతుంది. గాస్ జార్డన్ అంటే ఏంది, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాం కదా, అందులోకి మనం ఏడి రాస్తాము. ఏడి అంటే మొత్తం ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇగో ఇది డి రాస్తాం. రాసినాక ఏం చేస్తామంటే రో 1ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని -0 చేసేసారు. రో 2 ఇంప్లైస్ రో 3 ఇంప్లైస్ చేస్తాం. ఈ రెండు జీరోలు కావాలి. ఈ రెండు జీరోలు అయినాక మాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే దీన్ని చేసేసినాం కదా ఇవి ఏమొద్దు అనుకుంటారు. నువ్వు ఆ ఆపరేషన్ మొత్తం రోకి యూజ్ చేస్తాం. అది అయిపోయినాక 0 0 అవుతుంది, 2 6 10 3 7 11 4 8 12 ఇగో ఇవి మారుతాయి. అండ్ ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది, డెట్ ఉండదు. సరేనా? ఇది అయిపోయినాక లో 2ని యూజ్ చేసుకొని ఈ టర్మ్ 0 చేయాలి, ఈ టర్మ్ 0 చేయాలి. సేమ్ అప్పుడు 1 0 0 0 1 0 ఇక్కడ 1 రాదు, వేరే ఏదో ఒక నంబర్ వస్తుంది. మీరు ప్రాబ్లంలో చూసి అనుకోరి క్లారిటీ వస్తుంది. తర్వాత రో 3ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని 0 చేయాలి. అప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఫామ్ ఏమవుతుందంటే 1 0 0 4 0 1 0 5 0 0 1 7 ఇక్కడ నంబర్లు ర్యాండమ్గా రాస్తున్నా ఇట్లనే ఉంటుంది అనుకోకరి. సో ఇది వచ్చేసి x వాల్యూ, ఇది వచ్చేసి y వాల్యూ, ఇది వచ్చేసి z వాల్యూ. గింతే ఈ 3 మెథడ్లకైనా ఒక 7 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. దాని తర్వాత ఒక 8 డెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి గిట్ట ఈజీగా ఉంటాయి. అవి రానికే మనం ఏమేమి ఫార్ములాస్ వాడతామంటే మ్యాక్సిమం ఆపరేషన్స్ వాడతాం. మధ్యలో a² - b² వాడతాము. ఇగో ఈ ఫార్ములాస్ అన్నిట్లో సేమ్ ఉంటాయి, సో బట్టి కొట్టేసాయి. తర్వాత a³ - b³ వాడతాం. a - b ఇంటూ a² + ab + b². దాని తర్వాత డెట్ ఆఫ్ ABCD ఎట్లా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఈ రెండింటిని ఇంటూ చేయాలి, మధ్యలో మైనస్ పెట్టాలి. సరేనా? ఇంకొకటి బేసిక్స్ తెలియని వాళ్ళకి మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు మైనస్. ఇంకేంటి అంటే -6 అంటే మాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తారు అంటే మైనస్ ఇంటూ మైనస్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఇంటూ సింబల్ ఉందా లేదా? లేదు కదా. సో సింబల్ చూసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సరేనా? ఈ రెండింటికి ఇంటూ లేదు కదా, మనం ఇంటూనే చేయాలి, లేనిది మనం అసలే చేయాలి. సరేనా? ఈ రెండు సింబల్ సేమ్ ఉన్నాయి కదా, మాక్సిమం స్టూడెంట్స్ ఈడనే పోతుంది. సేమ్ సింబల్ ఉంటే మనం అదే సింబల్ పెట్టి అడిషన్ చేస్తాం. 6 + 6 ఎంత? 12. ఈడ రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి కదా, సో 8లకి 6 తీసేయాలి. లేకపోతే ఎట్లా అనుకుంటారు కదా సార్, రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో 6ని 8లకి తీస్తే 2. పెద్దదానికి ఏం సింబల్ ఉంది? ప్లస్. సో +2 వచ్చింది. దీన్ని ఇంకో తిరిగి చెప్పుకోవాలనుకుంటే -8 + 8 + 8 - 6 మళ్ళీ -6 + 8 + 10 - 12. ఇట్లా మనకి ఎక్కువ నెంబర్లు ఉన్నాయి అనుకో, మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇన్ని వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ప్లస్ యాడ్ చేసేసేది. +8 + 8 16 -6 ఇక్కడ ప్లస్ యాడ్ చేసేసాయి. 10 + 8 18 -8 యాడ్ చేసేసి -6 -12 సేమ్ సింబల్ ఉన్నాయి కదా, ఆ సేమ్ సింబల్ పెట్టి యాడ్ చేయాలి. సో ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. పెద్దదానికి ఏం సింబల్ ఉంది? ప్లస్. గింతే. ఈ బేసిక్స్ మీరు స్ట్రాంగ్ అయ్యారనుకో మ్యాట్రిక్స్ వచ్చేస్తాయి. 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 మార్క్స్ 2 మార్క్స్ ఇటు వస్తాయి కదా. ఇట్లా ఏమేమి వస్తాయి అంటే
7 plus 7 plus 4 plus 2 plus 2. 7 7 14, 18, 20, 22. కరెక్ట్ రాస్తాం. గంతే 7 మార్క్స్ కవర్ అయిపోయింది. ఇప్పుడు 4 మార్క్స్లో మ్యాక్సిమం ఎట్లా వస్తుంది అంటే a³ మైనస్ 4a² సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది వస్తుంది. లేకపోతే 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏది అంటే I is equals to 1 0 0 1, తర్వాత E is equals to 0 1 0 0. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, 2024, 2023, 2022, 2020. ఫస్ట్ ఏం చేస్తారంటే 2023, 2022, 2020 పేపర్స్ 6 పేపర్స్ ప్రాక్టీస్ అయిపో, రెగ్యులర్ అండ్ సప్లీ పేపర్ ప్రాక్టీస్ అయిపో. దాని తర్వాత నీ బేబీ బుల్లెట్ కానీ దేనికైనా వచ్చేసి మ్యాక్సిమం రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇస్తాడు, అంత టఫ్ ఏమి ఇవ్వడు. సో మ్యాట్రిసెస్లో మనకి ఎన్ని మార్క్స్ కవర్ అయ్యాయి? ఇప్పుడు ఈ 3 కవర్ అయినాయి. ఈ రెండింటికి ఏమి ఇస్తాడు అంటే మ్యాక్సిమం 2 ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ x y z అంటాడు, లేకపోతే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాడు, లేకపోతే స్క్యూ సిమెట్రిక్ అంటాడు. తర్వాత అన్న టాపిక్లో రాస్తున్నాయి పవా అంటే వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, ప్లేలిస్ట్లో చూడండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏంటి అన్న అంటే రోని కాలం లెక్క రాసి A ట్రాన్స్పోజ్. స్క్యూ సిమెట్రిక్ అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -E. ఇట్లా చెప్తుంటే మనకు లేట్ అవుతుంది. మీరు సపోజ్ దాకా ప్లేలిస్ట్లో చూడండి, ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. మెయిన్ టిప్ ఏంటి అంటే సపోజ్ నువ్వు ఏదైనా ప్రాబ్లం చేస్తున్నావు అనుకో, ఫస్ట్ ప్రాబ్లం వీడియో చూడు, అందులో ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకో, ఫార్ములాస్ అన్ని పక్కకు నోట్ చేసుకో, ఫార్ములాస్ని బట్టి కొట్టేసేయి, అన్నిటికీ సేమ్ ఉంటాయి, ఫార్ములాస్ని బట్టి కొట్టేసేయి. తర్వాత ఒక 2 సార్లు చూసుకుంటే ప్రొసీజర్తో పాటు ప్రాబ్లం గిట్ట ఈజీగా అర్థమవుతుంది. అంతే పెద్ద ట్రిక్. ఇప్పుడు వేరే చాప్టర్స్ ఏమేమి ప్రిపేర్ కావాలో చెప్పేసి ఇంకా 3 స్టెప్లు ఫాలో అయిపోయినావు అనుకో సరిపోతుంది. ఏంది? ఫస్ట్ వీడియో చూడు, ఫార్ములాస్ అన్ని నోట్ చేయి, ఫార్ములాలను బట్టి కొట్టేసేయి, తర్వాత ప్రాబ్లమ్ని 2 టైమ్స్ రాసేసేయి, నీకు వచ్చేస్తుంది. నీకు మ్యాథ్స్ వస్తుంది, నువ్వేం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్వి కాకుండా ఉండవు. ఇప్పుడు మ్యాట్రిసెస్ మనకి ఇప్పుడు మొత్తం చూసుకుందాము. మ్యాట్రిసెస్ ఎంత? 7 + 7 + 4 + 2 + 2, 22 మార్క్స్ వచ్చినాయి కదా. ఒక నిమిషం ఓపెన్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ 3rd చాప్టర్ 10th చాప్టర్కి వచ్చేసి ఏది? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. అందులో 4 + 7 కదా, 11 మార్క్స్ కదా. ఇందులో మనకి 7 మార్క్స్ ఈజీ వస్తాయి. 7 మార్క్స్ ప్రాబ్లం అయితే ఈజీ వస్తాయి, 4 మార్క్స్ జర కష్టం ఉంటుంది. మన కిస్మత్కి 7 మార్క్స్ గిట్ట 4 మార్క్స్ ఇస్తే అది గిట్ట వచ్చేస్తాయి. సో ఇలా 7 మార్క్స్ చూసుకో, మన ప్లేలిస్ట్ ఉన్న వీడియోలు చూడు. ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది గిట్ట పోస్ట్ చేయడానికి చూస్తాం. తర్వాత 5th చాప్టర్కి రా. ఏది? ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. దాని వెయిటేజ్ ఎంత అన్నా అంటే 2 + 4 + 7 ఎంత? 15 మార్క్స్ కదా, సారీ 13 మార్క్స్. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఇలా మనకి డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తే ఇలా 7 మార్క్స్ పక్కా వస్తాయి. 4 మార్క్స్ గిట్ట ఈజీగా ఉంటాయి. ఒక 2 మార్క్స్ దానికి కొంచెం లాస్ట్ 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూసుకోరు. ఏది అంటే 2023, 2022, 2021 పేపర్స్ చేసుకుంటే చాలు. 2024 ద టఫెస్ట్ ఇచ్చింది కాబట్టి అదేం చేయకూడదు. ఫస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ చేసుకో. ఇక్కడ చూడు, ఈ 3 చాప్టర్లకి ఎంత వస్తాయి మనకి? 22 + 7 + 7 + 4 ఎంత? 29, 36, 40. మనకు కావాల్సింది ఏంటి? 26 మార్క్స్, అంతే కదా. ఫస్ట్ ఈ చాప్టర్లో అదే ఈ క్వశ్చన్ పేపర్లో ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయిపోయి తర్వాత నీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో అది చేసేసి వీడియోలు చూడు. ఏ చాప్టర్లో అయితే అన్ని ఫార్ములా మీదనే ఉంటాయి. ఫార్ములా వస్తే ప్రాబ్లం వస్తాయి. జస్ట్ మ్యాథ్స్ అనేది ఒక పజిల్ లెక్క. ఆ ఫార్ములా లేడ వాడతామో మనకు తెలిస్తే సరిపోతుంది, గంతే. సరేనా? ఇప్పుడు మనము మిగతా ఈజీ చాప్టర్స్ గిట్ట రాసేసుకుందాము. మ్యాట్రిసెస్ అయిపోయింది. తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ నీ ఓపికగా ఫంక్షన్స్ దగ్గర అసలే పోకు. సరేనా? మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇదేంటి? 3 స్టెప్స్ ఉంటుంది.
ఫస్ట్ స్టెప్ 1 స్టెప్ 2 ఈజీ వస్తుంది, స్టెప్ 3 ఈజీ వస్తుంది అన్నట్టు ఇక్కడ తెలుస్తుందా. ఇవన్నీ రాకముందు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఈ ఎంత టర్మ్ ఇటు ఎట్లా కనుక్కుంటాం అన్నా అంటే మనం 10th లో ఏపీ ఫార్ములా చదివినాం కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అది యూజ్ చేసుకొని కనుక్కుంటాం. ఏంది ఫార్ములా అంటే an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా వస్తే సరిపోతుంది, సరేనా. ఇలా మొత్తం కలిపి ఎన్ని 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి డిజబిలిటీది, ఇంకోటి సిరీస్ది. ఆ రెండు గిట్ట మస్తు ఈజీగా ఉంటాయి. ఫార్ములా స్టెప్ బై స్టెప్ చెప్పిన వీడియోస్ ఉంటాయి. ఇది అయిపోయినాక ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ రాసేద్దాం. ఏంది ఒక 7 మార్క్స్ కాబట్టి ఇక్కడ 7 మార్క్స్ వేసేసుకుందాం. దాని తర్వాత ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్కి రాదు. ఇలా దీని వెయిటేజ్ వచ్చేసి 2 + 2 + 4 8 మార్క్స్. ఇవి గిట్ట ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లేలిస్ట్ చూసేసేది, సరేనా. ఈజీగానే ఉంటాయి, ఫార్ములాస్ గుర్తొస్తే చాలు. ఫార్ములాస్ ఎట్లా బట్టి కొట్టాలన్నా అంటే ఒక 10-20 సార్లు ఓవరాల్గా చదివేసి ఒక 5 సార్లు రిటర్న్ రాసేసి గుర్తుకుంటుంది. నిద్రలో లేచి అడిగినా మనం చెప్పేటట్టు ఉండాలి. తర్వాత 6, 7, 8, 9 6, 7, 8, 9 ఇవి అంతే. ఏంది ట్రిగ్నోమెట్రిక్ అన్నారు కదా, ఒకవేళ నీకు కొంచెమన్నా టచ్ ఉంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ అన్నానికి లేకపోతే అసలే పోకు. ఇలా గిట్ట ఒక 4 ఫార్ములాలు ఉంటాయి. ఆ 4 ఫార్ములాలకు షార్ట్ కట్ చెప్తాం చూడురి. ఇప్పుడు ఒకవేళ నీకు ఈ ఫార్ములాలు కానీ ఈజీగా అనిపిస్తే ట్రిగ్నోమెట్రీ దగ్గరకో లేకపోతే అసలే పోకు, సరేనా. ఏ ఫార్ములా అంటే షార్ట్ కట్ తోటి చెప్తాం మనము. sin of a plus b sin of a minus b, sin of a plus b sin of a minus b, cos of a plus b cos of a minus b, cos of a plus b cos of a minus b ప్లస్ ఇక మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకుంటారు కదా, అట్లనే గుర్తుపెట్టుకోరు ఈ ఫార్ములా. ఈ 4 ఫార్ములాలు వస్తే ఏమేమి యూజ్ అవుతాయి అంటే ట్రిగ్నోమెట్రీ ఈజీగా అయితే. ఈ ఫార్ములాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టేస్తారు. ఫస్ట్ ఏం రాసిండు, sin of a plus b రాసిండు, a minus b రాసిండు, a plus b రాసిండు, a minus b రాసిండు, a plus b రాసిండు, a minus b రాసిండు, a plus b రాసిండు, a minus b రాసిండు. ఫస్ట్ రెండింటికి సైన్, నెక్స్ట్ రెండింటికి కాస్. ప్లస్ మైనస్ ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఫార్ములా ఏంటంటే అన్నిటికీ 2 కామన్, 2 సైన్లు వచ్చి మధ్యలో ప్లస్ వస్తాయి. ఫస్ట్ సైన్ ఏ కాస్ బి వస్తుంది, 2 సైన్లు వచ్చి మధ్యలో మైనస్ వస్తాయి, కాస్ ఏ సైన్ బి వస్తుంది, 2 కాస్లు వచ్చి మధ్యలో ప్లస్ వస్తాయి, కాస్ ఏ కాస్ బి అవుతుంది, 2 కాస్లు వచ్చి మధ్యలో మైనస్ వస్తాయి, సైన్ ఏ సైన్ బి అవుతుంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఫస్ట్ a ప్లస్ బి ఉందనుకో ఇక్కడ మైనస్ వస్తుంది, ఫస్ట్ a మైనస్ బి ఉందనుకో cos of a minus b మైనస్ cos of a plus b ఉందనుకో అప్పుడు 2 sin a sin b అయితే ప్లస్ అయితే. సేమ్ దీనికి ఫార్ములా cos c ప్లస్ cos d ఉంటుంది కదా, దీంట్లోకైనా వస్తాయి. ఇక్కడ sin c ప్లస్ sin d అన్నాం అనుకో 2 sin c ప్లస్ d బై 2 తర్వాత cos కదా, cos c మైనస్ d బై 2. ఫస్ట్ ఈ 4 ఫార్ములాలు వస్తే దాన్ని గిట్ట ఈజీగా వేయచ్చు అని చెప్తున్నాను. sin c మైనస్ sin d ఈక్వల్స్ టు 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. cos c ప్లస్ cos d ఈక్వల్స్ టు 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. ఫ్యాన్ అయితే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వేయకపోతేనేమో చెమటలో రాసిపోతున్నాం, ఏం కాదు. ఇది మ్యాక్సిమం లాంగ్ వీడియో అని స్టార్టింగ్ అయిపోయినాం. cos c మైనస్ cos d ఈక్వల్స్ టు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఇంతే. ఈ 8 ఫార్ములాలు వస్తే ట్రిగ్నోమెట్రీ 7 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. దాని తర్వాత ఇంకొక చిన్న 5 ఫార్ములాలు ఉంటాయి, అవి ఈట రాసేస్తాం. ఈ ఫార్ములాస్ మనము సెకండ్ ఇయర్కి ఈట యూజ్ చేస్తాం. సెకండ్ ఇయర్లో ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాం బ్రో అంటే
లేదు ఫస్ట్ ఇయర్లో ఇటే యూజ్ చేస్తాం, సెకండ్ ఇయర్లో ఇటే యూజ్ చేస్తాం ఇది. సో ఏమేమి వాడతాం అంటే sin 2a 2 sin a cos a, తర్వాత cos 2a దట్ ఈస్ 2 cos square a minus 1 or 1 minus 2 sin square a. ఈ ఫార్ములాస్ మనం అన్ని ట్రిగ్నోమెట్రీ దాంట్లో వాడతాము. ప్లస్ tan లో రాయమంటే 2 tan a by 1 plus tan square a. ఇగో ఇక్కడ పూర్వం ఇక్కడ స్మాల్ ఏ రాస్తారు, స్మాల్ ఏ రాయాలి. స్మాల్ ఏ అంటే ట్రయాంగిల్ లా లెంత్ ఆఫ్ ద సైడ్ ఏబిసి ఉందనుకో, లెంత్ ఆఫ్ ద సైడ్ ఇది మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో వాడతాము. ఈఏ క్యాపిటల్ ఏ అన్నాం అనుకో యాంగిల్ ఏ అన్నట్టు. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అసలు వాడేది మనం యాంగిల్ మెజర్ చేయడానికి కదా, అందుకని. సో దీనికి ఏముంది 1 మైనస్ tan square a by 1 plus tan square a. 1 బిలో గిట నేను ఫార్ములాస్ చెప్తా లేకపోతే లేదు, ఎందుకంటే ఈ అన్ని ఫార్ములాస్ మనం ఓవరాల్ మ్యాథ్స్ ఉన్న రోజులు వాడతాం. రియల్ లైఫ్ ఏడ వాడతాం మనం గిట తెలియదు. బట్ మ్యాథ్స్ వచ్చింది అనుకోండి, మీ డిగ్రీ కానీ మీ గ్రాడ్యుయేషన్ మీ బీటెక్ కానీ డిగ్రీ అయిపోయినాక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మస్తు ఇంపార్టెంట్ క్రైటీరియా పాటిస్తారు యాప్టిట్యూడ్కి రీజనింగ్కి, సరేనా? సో మ్యాథ్స్ని ఇగ్నోర్ చేయకు. మాకు మ్యాథ్స్ రాదన్నా అనుకుంటే నేర్చుకోరు, ఏమవుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం కదా. tan a plus tan b by 1 minus tan a tan b. ఇక్కడ ఈక్వల్స్ టు రాసేటప్పుడు గిట ఈక్వల్స్ టు రాసి గీత పెట్టుకొని మీద కింద రాయాలి. రిప్రజెంటేషన్ గిట ఇంపార్టెంట్, ఎందుకంటే 2024లో పొరాలు సగం ప్రాబ్లం సగం చేసి వదిలేస్తే మార్కులు వేయలేరు అసలు వాటిని. అదే 2023లో వేసిరు అంతే. ఇవే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చూసుకొని ఫస్ట్ ఫార్ములా రాయాలి, ఫార్ములాని బట్టి కొట్టేసేది, తర్వాత ఎట్లా చేసినామో చూడు అంతే. ప్రాబ్లమ్ని బట్టి కొట్టకపోయి ఫార్ములాని బట్టి కొట్టాలి. దీంతో 1A మొత్తం అయిపోయింది. ఇప్పుడు 1B కొద్దాం. ఇప్పుడు మనకు మ్యాథ్స్ 1A అయిపోయింది కదా, మ్యాథ్స్ 1B చూద్దాం. సేమ్ ప్రొసీజర్ ఇలా గిట ప్రాబ్లం చూడరి, ఫార్ములాని పక్కకు రాసుకొని ఫార్ములాస్ని బట్టి కొట్టేసేది, ప్రాబ్లం 2 సార్లు రాసేయాలి, ఈజీగా వచ్చేస్తుంది, సరేనా? 1Bకి ఏమేమి చాప్టర్ చదువుకోవాలంటే ఫస్ట్ లోకస్ 4 మార్క్స్, ఇలా తిప్పి కొడితే 6 మెథడ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్, అదైతే అయిపోతుంది. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ఇందులో గిట మెయిన్ వచ్చేసి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఇది గిట 4 మార్క్స్. ఆ 2 ఫార్ములాస్ ఏంటంటే, ఒకవేళ పాయింట్ ఇచ్చింది అనుకో స్మాల్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ x ప్లస్ హెచ్, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ y ప్లస్ కే అని తీసుకుంటాం. తర్వాత డబ్బా క్యాపిటల్ x క్యాపిటల్ y, స్మాల్ x స్మాల్ y, ఇక్కడ టీటా కాస్ టీటా మైనస్ సైన్ టీటా సైన్ టీటా కాస్ టీటా. ఇవి మనం ఎట్లా యూజ్ చేస్తామో నేను ప్రాబ్లమ్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏదైనా ప్లేలిస్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెళ్ళాలి. ఆడ మస్తుగా ప్లేలిస్ట్ ఉంటే మీకు దొరకడం కష్టం, సో కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఇచ్చేస్తాను. ఈ 2 అయిపోయినాక 5th కోఆర్డినేట్ యాక్సిస్, కోఆర్డినేట్స్ 3D కోఆర్డినేట్స్. ఇది ఎంత అన్నా అంటే 2 మార్క్స్. తర్వాత ప్లెయిన్, ఎందుకంటే ఈ లోకస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో స్ట్రేట్ లైన్స్ ఉన్న ఫార్ములాస్ ఇన్ లైన్లో ఉంటాయి, అందుకని చెప్తున్నా. ఇది 2 మార్క్స్ గీట మనకి ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి 2 మార్క్స్ గీట. లాస్ట్ ఏమేమి చేస్తానంటే ఈ 3 క్వశ్చన్ పేపర్లు ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రయారిటీ వీటికి, ఈ చాప్టర్స్కి ఇది, తర్వాత వేరే చాప్టర్కి వద్దు. ఎందుకంటే మ్యాక్సిమం కాలేజెస్లో డిఫరెన్షియేషన్ లాస్ట్ మూమెంట్లో అయిపోయినందుకు స్టూడెంట్స్కి ఏం అర్థం కాలేదు. డిఫరెన్షియేషన్ దగ్గర ట్రిక్స్ మస్తు ఉంటాయి, జస్ట్ నువ్వేం చేయాలంటే ఫార్ములా గుర్తుపడితే సరిపోతుంది. వీడియోస్ అయితే మస్తు ఉన్నాయి చూసేసేది. దాని తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇంతకుముందు నేను 1Aలో చెప్పిన కదా కాస్ సి ప్లస్ కాస్ డి కాస్, ఆ ఫార్ములాస్ వస్తే ఇది గిట ఈజీ ఉంటుంది. చేద్దాం అనుకున్నా కానీ టైం దొరకక చేయలే. దీని వెయిటర్ వచ్చేసి 2 + 2 + 4 8 మార్క్స్.
ఇక్కడ చూసుకో 2+2 అయితే మాక్సిమం మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాము. తర్వాత ఈ 4 మార్క్స్ దానికి cos c plus cos d sin c plus sin d యూజ్ చేసుకొని ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేస్తాం. సో ఇవి మనకి ఈజీ చాప్టర్స్. తర్వాత థర్డ్ చాప్టర్ స్ట్రేట్ లైన్స్. అన్నా మేమైతే రెగ్యులర్కి మొత్తము స్ట్రేట్ లైన్స్లో అన్నీ చదువుకునే పోయినాము. అదే సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ చదువుకొని పోయినామన్నా, అది మాత్రం ఇవ్వలేడు అని అంటారు. అవును, నిజంగానే ఇవ్వలేడు. అసలు ఫ్యాకల్టీని అడిగినా ఎవరైనా స్ట్రేట్ లైన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమని చెప్తారంటే, ఒకటి సర్కమ్ సెంటరు, ఇంకోటి ఆర్థో సెంటరు, ఇంకోటి ఫుట్. ఈ మూడు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ లేకుండా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ మూడు క్వశ్చన్లకే నియనందుకు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఇవి ఇచ్చి, తర్వాత ఇల్లున్న క్వశ్చన్స్ చదువుకోరు, తర్వాత 2024లో ఉన్న క్వశ్చన్ గిట్ట చదువుకోరు. తిప్పి కొడితే ప్రతి ఒక్క చాప్టర్లో మీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి తెలుసా? 5-6 క్వశ్చన్లే వస్తాయి ఈ క్వశ్చన్ పేపర్స్ నుండి ప్రిపేర్ అయితే. ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న అంటే, మీ దగ్గర ఒకవేళ ఉంటే నాకు పంపించండి, నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో, లేకపోతే యూట్యూబ్లో వెళ్ళాడు, యూట్యూబ్లో దొరికిపోతాయి స్ట్రేట్ లైన్స్. తర్వాత ఏం చేస్తారు, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ మ్యాక్సిమం ఫార్ములాస్ జర కాన్సెప్ట్ గట్టిగా ఉంటే వస్తాయి. తర్వాత డీసీస్ డిఆర్ చేసేసి స్ట్రేట్ లైన్స్ వెయిటేజ్ రాయలేం కదా. 2 + 2 + 4 + 7 ఎంత బ్రో అంటే 15 మార్క్స్. డీసీస్ డిఆర్స్ ఒక 7 మార్క్ వస్తుంది. ఒక అన్ని ప్రాబ్లమ్స్ సేమ్. ఇందులో మొత్తం 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎలిమెంట్ ప్రాబ్లమ్, ఇంకోటి యాంగిల్ ప్రాబ్లమ్. ఎలిమెంట్ ప్రాబ్లమ్ అయితే మ్యాక్సిమం ప్రొసీజర్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే టైం సరిపోదు మీకు. సరేనా? ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, టైం మేనేజ్ చేసుకొని అయిపోతుంది. ఎందుకు డీసీస్ డిఆర్స్ 7 మార్క్స్. ఇప్పుడు చూడు, ఈడనే నువ్వు చూసుకున్నావు అనుకో, అన్ని కవర్ అయిపోతాయి. 2 + 2 8, 8 4 12, 12 8 20, 35 42 మార్క్స్. ఏం నేను డిఫరెన్షియేషన్ లేకుండానే. బట్ డిఫరెన్షియేషన్ ఇట్లా ప్రిపేర్ అయినాం అనుకో, 1 వీక్ ఈజీగా పాస్ అవుతుంది. ప్లస్ 2 వీక్ గిట్ట యూజ్ అవుతుంది. నీకు ఒకవేళ టైం ఉంటే, ఓపిక ఉంటే డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ గిట్ట నేను ఉన్న క్వశ్చన్స్ చూడు. లేదు అనుకున్నాం అనుకో, ఇది చదువుకొని పాస్గా సెకండ్ ఇయర్ మళ్ళీ కష్టపడతాం. బీటెక్లా, డిగ్రీలా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ తోటే మొత్తం ఉంటుంది. సో అప్పటిదాకా డిఫరెన్షియేషన్ ఎన్నో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇట్లా చదువుకో. ఒకవేళ వద్దన్నా జస్ట్ మాకు 1 వీక్ బ్యాక్లాగే ఉంది అనుకుంటే ఇవి చదువుకో, సరిపోతుంది. సరేనా? దీంతో ఆ డిఫరెన్షియేషన్ ఇట్లా రాసేద్దాం, అయిపోతుంది కదా. మళ్ళీ ఏం చేస్తాం వీడియో. తర్వాత ఏది అంటే 9th చాప్టర్ డిఫరెన్షియేషన్. దానికి ఎంత అంటే 2 + 2 + 4 + 7 15 మార్క్స్. తర్వాత టాంజెంట్స్ అండ్ నార్మల్ ఈజీగానే ఉంటాయి ఒకవేళ మీకు డిఫరెన్షియేషన్స్ వస్తే. ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్కి అంత డీప్ కాన్సెప్ట్ గిట్టొద్దు, జస్ట్ నీకు ఫార్ములాస్ యూజ్ చేస్తే సరిపోతుంది. టాంజెంట్స్ అండ్ నార్మల్ ఎంత అంటే 4 + 7 దట్ ఈస్ 11 మార్క్స్. సో డీడనే 36 మార్క్స్ వచ్చినాయి డిఫరెన్షియేషన్ చేస్తే. అట్లుంటుంది డిఫరెన్షియేషన్తో. తర్వాత మ్యాక్సిమం అండ్ మినిమం నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. అది మనం ఎట్లా చాయిస్ వదిలేస్తాం. తర్వాత ఎర్రర్స్ మీన్ వాల్యూ థీరం నుంచి ఒక 2 మార్క్స్, అది మనం వదిలేస్తాం. అంటే ఈజీగా ఉంటాయి. నేను చెప్పిన 2023, 2022, 2021 ఉన్న క్వశ్చన్ పేపర్స్ చదువుకో, తిప్పి కొడితే ఎన్నో తెలుసా. ఈచ్ క్వశ్చన్ పేపర్ హ్యాస్ 24 క్వశ్చన్స్. 24 2s are 48, 48 3s are 96. 96 are 3 8s are 24, 3 4s are 12, 13 14, 144. బట్ ఇలా నీకు తిప్పి కొడితే 44 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, దాంట్లో ఉన్న ఫార్ములాస్ వచ్చి 144 కవర్ అయిపోతుంది. అట్లా ఉంటుంది మ్యాథ్స్ ఫ్రైడే. జర ఫార్ములాస్ వస్తే అన్ని మనం కవర్ చేసుకోవచ్చు. దీంతో 1 డే అయిపోయింది. నెక్స్ట్ 2 years చూద్దాం.